డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా? షాంపూలు ఇంకా ఆయిల్స్ వాడినా కూడా యూజ్ లేదంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి కరివేపాకు, తమలపాకు ఇంకా పెరుగుతో అయితే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే యూజ్ చేయబడుతుంది. అస్సలు డాండ్రఫ్ పోదనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇచ్చింగ్ ప్రాబ్లం కూడా పోతుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల 100% డాండ్రఫ్ పోవటమే కాకుండా ఇంకా మన హెయిర్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అస్సలు వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 or 3 స్పూన్ పెరుగు, ఇంకా కొన్ని గుప్పెడు కరివేపాకు, కొన్ని తమలపాకు. పెరుగు స్కాల్ఫ్ని కూల్గా ఉంచుతుంది, డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అవి స్కాల్ఫ్ని హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ తమలపాకుని ఇంకా కరివేపాకుని బాగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా 2 or 3 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకుందాం. మన హెయిర్ లెంత్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ముందుగా హెయిర్లో ఏ చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పేస్ట్ని హెయిర్ని సెక్షన్గా డివైడ్ చేసుకొని ఈ మిక్చర్ని డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేయండి. ఫింగర్స్ టిప్తో జెంటిల్గా మసాజ్ చేయండి, అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కంప్లీట్ స్కాల్ప్ కవర్ అయ్యాక మీడియంగా మిక్చర్ని హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోండి. ఇది 20 or 30 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. డ్రై అయ్యాక కొంచెం థిక్గా ఫీల్ అయిన తర్వాత నార్మల్ వాటర్తో మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. వీక్లీ 2 times యూజ్ చేయండి. సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ హెయిర్ కేర్ టిప్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.